హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి 97. సో మేము 3 days టూర్కి వెళ్తున్నాము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము. మా విలేజ్ దాటాక ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. సో మేము మంచిగా వెళ్ళి మంచిగా క్షేమంగా మా ఇంటికి రావాలి, మేము ఎక్కడెక్కడ తిరిగినా ఎవరికి ఎలాంటి హాని జరగొద్దు అని చెప్పి మేము ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా మంచిగా మొక్కుకుంటున్నాము. నేను 3 days టూర్ అయిపోయి మేము రిటర్న్ వచ్చాకనే నేను ప్రశాంతంగా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకొని అండ్ మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇది ఆ రోజు ఫస్ట్ రోజు మేము వెళ్ళింది. ఇంకా మా నాన్నమ్మ వచ్చింది, రిసీవ్ చేసుకొని ఇంకా మా నాన్నమ్మ కూడా దేవుడికి దండం పెట్టి ఇంకా మేము బయలుదేరాము. సో మేము ఇప్పుడు వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ ఏంటో చెప్పే కన్నా ముందు ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఎవరెవరం వెళ్ళామంటే నేను, మా వదిన, మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య అండ్ నానమ్మ. సో మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి మా ఇంకొక ఇంటి దగ్గర నుంచి మా ఇద్దరు అక్కలు అండ్ మా బావ కూడా బయలుదేరారు. సో ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆగి మేము కంకులు ఇంకా నార్మల్గా టీ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో స్వీట్ కార్న్ చాలా టేస్టీగా ఉండే. మేము ఎక్కడికి వచ్చామంటే లక్నవరంకి వచ్చాము. సో మేము వెళ్ళే మధ్యలో లక్నవరం ఉంది, ఇంకా దాన్ని కూడా విజిట్ చేద్దామని వచ్చేసాము. సో ఇంకా మేము మా పేరెంట్స్ అందరం కలిసి వెళ్తున్నాము. చూడండి, నేను దాని మించిన వెళ్ళేటప్పుడు నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో తీసుకెళ్లారు, తర్వాతకి ఇంక ఇదే ఫస్ట్ టైం నేను రావడం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మా ఫేస్లో అందరి స్మైల్స్, ఇలా స్మైల్ వచ్చేస్తుంది ఫేస్లో. సో చూడండి ఎంత బాగుందో లొకేషన్, పీస్ఫుల్గా చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఇంకొంచెం ముందుకు వస్తే చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కట్టిరు, నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ కట్టిరంట. సో ఇక్కడ వచ్చేసి ఇలా డెకరేషన్ చేసి దాని మీద తిరిగితే ఇలా 50 రూపీస్ అని చెప్పి తీసుకున్నారు. ఫస్ట్ మా అన్నని మా వదినని అలా ఉంచి దెన్ నెక్స్ట్ నేను కూడా అలా కోసేపు డాన్స్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అది ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ మా మమ్మీ డాడీని కూడా మంచిగా ఫొటోస్ తీసాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ తోటి. సో ఇంకా మా సోను ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయాము. అక్కడ వాటర్ దగ్గరికి షిప్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి ఏం రన్ అవ్వవు అని చెప్పారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి వాటర్లో మంచి అలా కాసేపు ఆడుకున్నాము, మంచిగా అనిపించింది మాకు. దెన్ నెక్స్ట్ ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. సో చూడండి ఇదంతా వాటర్ బాగుండే. రైడ్లా వెళ్తే ఇంకా బాగుండు, కానీ మేము రైడ్కి వెళ్ళలేదు. సో ఇంకా అక్కడ కాసేపు చిల్లయి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక గేమ్ ఉండే, మా అన్నయ్య మంచిగా ఆడేశాడు. దెన్ నెక్స్ట్ ఇంకా మేము ఇంకొక వంతెన దగ్గరికి వెళ్ళాము. ఇది న్యూగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది. ఇంతకు ముందుకు మేము ఫస్ట్ వచ్చింది ఓల్డ్ది. సో ఇంకా దాని మించని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మేము కొంచెం మట్టి మా ఇంటికి తీసుకెళ్తున్నాము, ఎందుకంటే ఇక్కడ మట్టి బాగుంటుందంట, చెట్లు మంచిగా వస్తాయి అని చెప్పారు. సో ఇక్కడ చిన్నది వెళ్తుంటే మా మమ్మీ చూసి మనం ఇలాంటి దాంట్లోనైనా వెళ్దామని అన్నది, కానీ మాకు చాలా భయమైంది. నేనే అన్నాను మా మమ్మీ, నేను మా డాడీతో అంటే మా డాడీ వద్దు అన్నాడు. అదే పెద్ద బోట్లోనే వెళ్ళే వాళ్ళం, కాకపోతే అక్కడ అవైలబుల్ లేదని చెప్పారు. సో ఇంకా అక్కడ నుంచి మేము ముందుకు వచ్చేసాము. ఇక్కడ పవర్ ప్లాంట్ చూస్తుంటే మేము ఇంకోసేపట్లో మా ఇంటికి వెళ్ళిపోతాం అనిపించింది, ఎందుకంటే మాకు రామగుండంలో కూడా పవర్ ప్లాంట్ ఉంటుంది. మంచిర్యాలకి ఇంకొక ½ an hourలో వెళ్ళిపోతామేమో అనే ఫీలింగ్ వచ్చింది, కానీ మేము టూర్కి వెళ్ళామని మర్చిపోయాను. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మేము ఒక దగ్గర ప్లేస్ చూసుకొని డిన్నర్ చేసేసాము. ఒక దగ్గర ఆగి పాపం ఇంటి ఓనర్ వాళ్ళు మాకు యాక్సెప్ట్ చేశారు తినడానికి. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫుడ్ తెచ్చుకున్నాం. కొంచెం రెస్టారెంట్లో బిర్యానీ తీసుకున్నాడు మా అన్నయ్య. ఇంకా మేము హ్యాపీగా తినేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో మేము రిటర్న్ ఎక్కడికి వెళ్తున్నామో అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. థ్యాంక్ యూ.